ఆపరేషన్ వ్యాలంటైన్ కథ ఏంటి? బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ దాడుల నేపథ్యంలో హిట్ కొట్టాడా లేదా? వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కి దేశభక్తి ఎమోషన్ ఫీల్ అయ్యారా లేదా? అసలు వరుణ్ తేజ్ పాత్ర ఏంటి? సినిమాలో టెక్నికల్ అండ్ సీజీ వర్క్ ఎలా ఉంది? ఆపరేషన్ వ్యాలంటైన్ లో వరుణ్ తేజ్ ని ప్రతాప్ సింగ్ ఎలా చూపించాడు? ఈ వివరాలు తెలుసుకోవాలంటే మా ఆపరేషన్ వ్యాలంటైన్ రివ్యూ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. వరుణ్ తేజ్ విషయానికి వస్తే ముందు నుంచి హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నాడు. ఇక కథ విశ్లేషణ విషయానికి వస్తే బాలాకోట్ మూవీ మన దేశ సైనికులు చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీని తెరకెక్కించారు. ఎయిర్ ఫోర్స్ అధికారి అర్జున్ రుద్రదేవ్ పాత్రలో నటించారు. ఎయిర్ ఫోర్స్ అధికారి అయిన అర్జున్ దేవ్ కి గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా పీడకలలు వస్తుంటాయి. కానీ అది అతని వైఖరి విధానాన్ని మార్చలేదు. అతను మొండి పట్టుదల గలవాడు. రాడర్ ఆఫీసర్, సోనాల్తో ప్రేమలో ఉన్న అడ్వెంచర్ లవర్. మరోవైపు పుల్వామా దాడిలో 42 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణిస్తారు. ఇంతకు ముందు ఓటమిని ఎదుర్కొని భారత వైమానిక దళం శత్రువులపై వైమానిక దాడిని ప్రకటిస్తోంది. టీంకు నాయకత్వం వహిస్తున్న అర్జున్ తన యుద్ధ విమానానికి గ్రెనేడ్ తగలడంతో ప్రమాదంలో పడతాడు. అయితే అతనికి మార్గనిర్దేశం చేసేందుకు రాడర్ ఆఫీసర్ సోనాల్ ఉంటుంది. 2024లో ప్రేమికుల దినోత్సవం రోజున దేశ సైనికులను పొట్టన పెట్టుకున్న ముష్కరుల అంతం చేయడానికి మన దేశం చేసిన సర్జికల్ స్ట్రైక్ నే ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా కథ. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇక కథానాయకుల విషయానికి వస్తే వరుణ్ తేజ్ చేసిన సాహసాలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ రెండింటిలోనూ అదరగొట్టారు. వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ కథానాయికగా వేరే లెవెల్లో నటించింది. థియేటర్లో ఆమె అందమైన నటన చూసి ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. మరో హీరోయిన్ గా రుహానీ శర్మ కీలక పాత్ర పోషించారు. ఇక నవదీప్ అలీరేజా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. నవదీప్ అలీరేజా ప్రేక్షకులను తమ నటనతో అలరించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ని పంచుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ చాలా బాగా చేశాడు. మొదటిసారి డైరెక్షన్ చేస్తున్నాడు అని ఎక్కడా అనిపించదు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ అయింది. హరి సినిమాటోగ్రఫీ, విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైసెన్స్ పిక్చర్స్ వారు నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్, వకీల్ ఖాన్, నందకుమార్ అభినయని కూడా సహ నిర్మాతలు. చివరగా చెప్పేది ఏంటంటే హృదయానికి హత్తుకునే పాటలు, మనసుల్ని తాకే హీరో హీరోయిన్ల నటన, వరుణ్ తేజ్ సోల్జర్ లుక్, కాశ్మీర్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ థియేటర్లో దద్దరిల్లిపోతాయి. చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపించినా బానే ఉంటాయి. ఓవరాల్ గా మూవీ మాత్రం మస్తుంది. ఫ్యామిలీతో చూడాలి అనుకునేవారు చూడవచ్చు. దేశభక్తి ఉన్నవారికి ఈ సినిమా ఫుల్ మీల్స్. మా ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ రివ్యూ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.